దేశవ్యాప్తంగా నేడు 10వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. భారతీయ వైద్య విజ్ఞాన సంపద అయిన ఆయుర్వేదం పట్ల అవగాహన పెంచే ఈ వేడుక ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో జరుగుతోంది. గోవాలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆయుర్వేద దినోత్సవంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. ఆయుర్వేదం భారత పురాతన సంప్రదాయ వైద్య విధానం. సహజమైన మూలికలు, వంటల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు, ప్రకృతి నుంచి లభించే వివిధ పదార్థాల సమన్వయంతో ఇది రూపొందింది. శరీరం, మనసు, ఆత్మల మధ్య సమతుల్యతను కాపాడుతూ ఇది సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు ప్రత్యామ్నాయ చికిత్సగా ఆయుర్వేదం పనిచేస్తుంది. ఈ సంప్రదాయ వైద్యం పట్ల ప్రజల్లో నమ్మకం నానాటికి పెరుగుతోంది. ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా వ్యాధుల్ని నయం చేస్తుంది. ఆయుర్వేదంలో ధన్వంతరిని ఆద్యుడిగా భారతీయులు భావిస్తారు. ఆయుర్వేదాన్ని భారత జాతికి అందించిన ఘనత ఆయనది. అందుకే 2016లో కేంద్ర ప్రభుత్వం ధన్వంతరి జయంతిని ఆయుర్వేద దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. గతంలో ఈ వేడుకను ధన్తేరస్ రోజున నిర్వహించేవారు. కానీ క్యాలెండర్ తేదీలు మారటంతో స్థిరత్వం లేకపోవడం గమనించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2025 మార్చి 23న గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 23ను ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించింది. గత 9 సంవత్సరాల్లో ఈ దినోత్సవం ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది. 2024లో 150కు పైగా దేశాలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ప్రస్తుత జీవనశైలి మార్పుల వల్ల అనేక వ్యాధులు పెరుగుతున్నాయి. ఆధునిక వైద్య ఖర్చులు పెరగటంతో పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్య సేవలు భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో ఆయుర్వేదం తక్కువ ఖర్చుతో రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల్ని సమర్థవంతంగా నయం చేసే మార్గంగా నిలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 80% మంది ఏదో ఒక రూపంలో సంప్రదాయ వైద్య విధానాలను అనుసరిస్తున్నారు. ఆయుర్వేద వైద్య పదజాలాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ జాబితాలో చేర్చడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఈ సంవత్సరం ఆయుర్వేద దినోత్సవం ఆయుర్వేదం ప్రజల కోసం, ధరణి కోసం అనే ఇతివృత్తంతో జరుగుతోంది. ఈ ఇతివృత్తం మానవ ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యతల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహిస్తోంది. వ్యాధుల భారాన్ని తగ్గించడం, అనారోగ్యం, మరణాలను నివారించడం, మానవులు, మొక్కలు, జంతువులు, పర్యావరణం ఆరోగ్యాన్ని కాపాడడం వంటివి ఈ దినోత్సవం లక్ష్యాలు. అంతేకాక ప్రజల్లో, విద్యార్థుల్లో, రైతుల్లో ఆయుర్వేదం పట్ల అవగాహన, విశ్వాసాన్ని పెంచడం, వ్యాధి నుంచి ఆరోగ్యం వైపు అనే సంస్కృతిని పెంపొందించడం కూడా ఈ వేడుక ఉద్దేశాలు. ఈ లక్ష్యాలను సాధించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ ప్రచారాలను చేపడుతోంది. ఈ 10వ ఆయుర్వేద దినోత్సవం ఆయుర్వేదాన్ని స్థిరమైన, సమర్థవంతమైన ఆరోగ్య వ్యవస్థగా మరింత బలోపేతం చేస్తోంది. ఇది ప్రజలు, పర్యావరణం మధ్య సామరస్యాన్ని పెంచుతూ భారతదేశం ఆధ్యాత్మిక వైద్య నాయకత్వాన్ని ప్రపంచానికి చాటుతోంది. ఈ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా అందరం ఆయుర్వేదాన్ని స్వీకరించి ఆరోగ్యకరమైన సమతుల్య జీవన శైలిని అలవర్చుకుందాం. ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తుని నిర్మిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.